తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో కొన్ని వర్గాల ప్రజల్ని ఓట్లు అడిగే ఉద్దేశం కూడా ఈ ప్రభుత్వానికి లేదా అన్న అనుమానం కలుగుతుంది. మరీ ముఖ్యంగా రైతుల విషయంలో కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తుంది? ఒక డేటా చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది గత ఏడాదికి ఈ ఏడాదికే రైతుల విషయంలో ఎంత అన్యాయం జరుగుతోంది అన్నది. జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతులు ఏ విధంగా ధీమాగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారన్న దానికి ఒక చిన్న డేటానే స్పష్టంగా ఆధారంగా నిలుస్తుంది. ఈ క్రాప్ అన్నది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక పద్ధతిగా జరిగింది. ఎలా జరిగిందంటే, ఒక పంటకు సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రీమియం అన్నది ప్రభుత్వమే చెల్లించేది. కేవలం ప్రభుత్వం చెల్లించడం వరకే కాదు, ఒక రైతు ఒక పంట పెడితే ఆ పొలం దగ్గరికి విఆర్ఓ, గ్రామ సచివాలయంలోని వ్యవసాయ సహాయకుడు అంటే అగ్రికల్చర్ అసిస్టెంట్ స్వయంగా వాళ్ళే వచ్చి ఏ పంట తీసుకున్నారన్నది ఫోటో తీసి, ఆ రైతు ఫోటో తీసి అప్లోడ్ చేసి ఈ క్రాప్ చేసేవాళ్ళు. ఆ తర్వాత కొద్ది రోజులకి ఇన్సూరెన్స్ డబ్బులు నేరుగా రైతుల ఖాతాలో పడేవి. అసలు ఈ ఇన్సూరెన్స్ ప్రక్రియ ఎప్పుడు చేయాలి, ఎలా చేసుకోవాలి అన్నది రైతులకు సంబంధమే ఉండేది కాదు. అధికారులే, సిబ్బందే పొలం దగ్గరికి వచ్చి రైతు జస్ట్ అక్కడ రైతు ఉంటే ఫోటో తీసుకొని అప్లోడ్ చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు, ఈ క్రాప్ చేసేవాళ్ళు, ప్రీమియం ప్రభుత్వం చెల్లించేది. కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది? ఇందులో దాపరికం ఏం లేదు. అసెంబ్లీ వేదికగానే మంత్రి అచ్చెన్నాయుడు చెప్పేశారు, మేము ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేస్తున్నాం, రైతులు ప్రీమియంను రైతులే చెల్లించుకోవాలి అని చెప్పేశారు. రైతులకు ప్రీమియం చెల్లించుకునే సామర్థ్యం ఉంది అన్నట్టుగా కూడా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఆ సామర్థ్యం ఉందా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు రైతులు ఎంతగా నష్టపోతున్నారనేది అర్థమవుతుంది. నిజానికి రైతుల్ని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకున్నారు. వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుంది, రైతుల ఆలోచన విధానాన్ని అనేది అర్థం చేసుకున్నారు. అందుకే రైతులకి ఈ ఇన్సూరెన్స్ స్కీమ్కి సంబంధించి ప్రాసెస్లో వాళ్ళ మీదకి భారం వేస్తే వాళ్ళు కనీసం ఆఫీసులకు కూడా వెళ్ళలేరు. ప్రీమియం చెల్లించుకోవడమే కాదు, కనీసం ఆఫీసులకు వెళ్ళి ఇలా చేయండి అని అడుక్కునే పరిస్థితి కూడా వాళ్ళకు ఉండదు. కాబట్టి నష్టపోతారన్న ఉద్దేశంతో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం ద్వారానే వ్యవస్థను నడిపించారు. కానీ ఈరోజు రైతులే ప్రీమియం చెల్లించుకోవాలి అని చెప్పారు అచ్చెన్నాయుడు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. కానీ రేపే డిసెంబర్ 31 ఆఖరి రోజు ఈ పంటల బీమాకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది రేపే ఆఖరి తేదీ. ఈ రోజుకున్న డేటాను చూస్తే అర్థమవుతుంది రైతులు ఎంత దారుణంగా నష్టపోతున్నారన్నది. ఇదే హయాంలో, ఇదే రబీలో జగన్మోహన్ రెడ్డి హయాంలో గత ఏడాది 37.8 లక్షల ఎకరాలకు బీమా చేశారు. ఈ క్రాప్ అంటే ఉచితంగానే, ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించి 37,80,000 ఎకరాలకు క్రాప్ ఇన్సూరెన్స్ చేశారు. కానీ ఈరోజు చూస్తే ఇప్పటివరకు రైతులకి మీదకే వదిలేశారు కదా. ఇంకా సిబ్బంది పొలాల దగ్గరికి వచ్చి రైతులకి మీరు చేసుకోండి అని చెప్పే పరిస్థితి కూడా లేదు. తెలిసిన రైతు చేసుకుంటున్నారు, తెలియని రైతు నాశనం అయిపోతున్నారు. మరీ ముఖ్యంగా అమాయకులు, చదువురాని రైతులు, చిన్న రైతులు అనేది చాలా ఎక్కువగా దెబ్బతింటున్నారు అనేది కూడా ఈ డేటాను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు గత ఏడాది 37.8 లక్షల మంది క్రాప్ ఇన్సూరెన్స్లోకి భాగస్వామ్యం అయితే, ఎకరాల్లో క్రాప్ ఇన్సూరెన్స్ జరిగితే ఈ ఏడాది కేవలం 8,44,000 ఎకరాలకు మాత్రమే బీమా జరిగింది. అంటే కేవలం అతి తక్కువ రైతులు మాత్రమే, తెలిసిన రైతులు ఇన్సూరెన్స్కి సంబంధించి ప్రీమియం కట్టి వాళ్ళు ఆ స్కీమ్లోకి వచ్చారు. మొత్తం రైతుల పరంగా చూస్తే ఇంకా పరిస్థితి అర్థమవుతుంది. గత ఏడాది 43.8 లక్షల మందికి రైతులకు కవరేజ్ దక్కింది. అంటే ప్రభుత్వమే తన సిబ్బందినే పంపించి ప్రతి పొలం దగ్గర ఫోటోలు తీసి ప్రీమియం ఉచిత పంటల బీమా చేసింది కాబట్టి, ఈ క్రాప్ చేసింది కాబట్టి ఏకంగా 43.82 లక్షల మంది రైతులకు కవరేజ్ దక్కింది. కానీ ఈసారి అసలు రైతులకు ఏం తెలియదు, ఈ స్కీమ్ ఒకటి నడుస్తోంది, ఈ పథకం ఇప్పుడు మనం వెళ్ళి ప్రీమియం కట్టి ఈ స్కీమ్లో చేరాలి అన్న విషయం కూడా తెలియదు పాపం రైతులకి, చెప్పే వాళ్ళు కూడా లేరు. దాని ప్రభావం ఎంత కాబడిందంటే కేవలం 5.94 లక్షల మందికి రైతులకు మాత్రమే కవరేజ్లోకి వచ్చేశారు. ఎక్కడ 43.8 లక్షల మంది, ఎక్కడ 5.94 లక్షల మంది. అంటే తెలియదు రైతులకు అసలు ఏం జరుగుతుంది. ఇంకా ఈ నిశ్చితంగా ఈ డేటాను గమనిస్తే మరో విషయం కూడా అర్థమవుతుంది. గత ఏడాది చూస్తే ఎకరాల్లో విస్తీర్ణం కంటే రైతుల సంఖ్య ఎక్కువ ఉంది. అంటే 37,80,000 ఎకరాలకు బీమా చేస్తే 43.82 లక్షల మంది రైతులు ఉండేవాళ్ళు. అంటే రైతుల సంఖ్య ఎక్కువ ఉంది. ఎందుకు ఎక్కువ ఉంది అంటే 1/2 ఎకరం,
ఎకరం ఇలా చిన్న రైతుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విస్మరించకుండా వాళ్ళ పొలాల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఈ ఉచిత పంటల బీమా స్కీమ్లోనికి భాగస్వాములుగా ప్రభుత్వమే దగ్గర నుండి చేర్చింది కాబట్టి 43.82 లక్షల మంది వచ్చారు. కానీ ఇప్పుడు చూడండి, విస్తీర్ణం ఏమో 8.44 లక్షలు ఉంది, రైతుల సంఖ్య 5.94% ఉంది, 5,94,000 మాత్రమే ఉంది. అంటే ఎకరాల కంటే రైతుల సంఖ్య తక్కువగా ఉంది అంటే ఏంటి అర్థము? అంటే పెద్ద పెద్ద రైతులు, ఇవన్నీ తెలిసిన వాళ్ళు వెళ్ళి ఈ స్కీమ్లో ప్రీమియం కట్టి భాగస్వాములు అవ్వగలిగారే కానీ ఎకరం అరెకరం ఉన్న రైతుల సంఖ్య లేదు. అంటే అతి సామాన్యులు ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వెళ్ళి కూడా చెప్పాలంటే రైతులకు పెద్ద సమస్య ఏంటంటే ప్రభుత్వ కార్యాలయం వద్దకు వెళ్తే తమను ఎలా రిసీవ్ చేసుకుంటారో, వాళ్ళు ఎలా స్పందిస్తారో అన్న దీంతో కూడా చాలామంది వ్యవస్థలకు దూరంగా ఉండిపోతున్నారు రైతులు, తమ పొలాల్లో తమ పని చేసుకుంటూ. అలాంటి వ్యవస్థ ఉంటుంది, అలా ఉంటుంది రైతుల పరిస్థితి అని తెలిసే జగన్మోహన్ రెడ్డి నేరుగా తన యంత్రాంగాన్ని రైతుల వద్దకు, రైతుల పొలాల వద్దకు పంపించారు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. జగన్ హయాంలో 5 ఏళ్లలో మొత్తం 5 ఏళ్లలో ఈ ఉచిత పంటల బీమా ద్వారా డబ్బులు తీసుకున్న వాళ్ళు 54,55,000 మంది. మొత్తం 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం 7,802 కోట్ల రూపాయలు రైతులకు అందించింది. ఇప్పుడు మాత్రం అసలు ఏం జరుగుతోందో కూడా రైతులకు తెలియని దుస్థితి. అసలు ఈ ప్రీమియం చెల్లించి ఇలా పంటలకు బీమా చేయించుకోవాలి, ఆ వ్యవస్థ నడుస్తోంది, ఆ ప్రాసెస్ నడుస్తోంది అన్న విషయం కూడా రైతులకు తెలియదు. ఈ డేటా చూస్తేనే స్పష్టంగా అర్థమవుతోంది. గత ఏడాది 43,82,000 మంది భాగస్వామ్యం అయితే ఈసారి 5,94,000 మంది. మరి రేపటికి ఈలోగా ఇంకో రోజులు ఎంత జరుగుతుందో తెలియదు, కానీ తెలియదు అసలు రైతులకే. అంత దారుణంగా పరిస్థితి ఉంది. గత ఏడాది 37.8 లక్షల ఎకరాలకు బీమా కవర్ అయితే ఈసారి 8,44,000. ఇంతకు మించిన దారుణం ఏముంటుంది రైతులకి? ఇంకా ఇదైనా రైతులకు మంచి చేస్తామని చెప్పింది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అంత ఏదో డబ్బులన్న పడేవి రైతులకు ఈ ఇన్సూరెన్స్ ద్వారా. ఇప్పుడు ఈ లక్షలాది మంది అసలు ఈ స్కీమ్లోనికే రాకుండా అయిపోయారు. వాళ్ళ పంటలకి నష్టం జరిగితే, వాళ్ళ పంటలు దెబ్బతింటే ఏదన్నా విపత్తు కారణంగా ఇప్పుడు వాళ్ళు ఎలా ఏమైపోవాలి? ప్రభుత్వం ఏమో స్పష్టంగా చెప్తోంది, ప్రీమియం కట్టి ఎవరైతే పంటల బీమా చేయించుకుంటారో వాళ్ళకే వర్తిస్తుంది ఈ స్కీమ్ అని. ఇప్పుడు రైతులు ప్రీమియం చెల్లించడమే కదా, అసలు ఈ స్కీమ్ వైపే పోతున్నట్టు లేదు. మరి ఈ పరిస్థితికి రైతులకు జరిగే ఈ అన్యాయాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇలా విస్మరించడం అన్నది మాత్రం దారుణం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన ఈ క్రాప్ విధానాన్ని గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించింది. ఇప్పటికే జగన్ హయాంలో రైతు భరోసా అంటూ 13,500 విడతల వారీగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి అయినా ఆ సొమ్ము వచ్చేది. కేంద్ర ప్రభుత్వం నిధులతో కలిసి మేము వస్తే అధికారంలోకి వస్తే 20,000 ఇస్తామన్నారు. కనీసం బడ్జెట్లో కూడా కేటాయింపులు లేవు. అసలు ఇస్తారా లేదా అన్న ఆలోచన కూడా ఇప్పుడు మొదలైంది రైతుల్లో. మరి రైతుల్ని ఇలా వదిలేయడం మాత్రం ఏ ప్రభుత్వానికి కరెక్ట్ కాదు.